సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతమైంది. తెలంగాణ పెట్టుబడుల సాధనలో సరికొత్త రికార్డు నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆగస్టు 3న విదేశీ పర్యటన ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం స్వదేశానికి చేరుకుంది. ఆగస్టు 14న ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సాగింది. అమెరికాలోని పలు రాష్ట్రాలతో పాటు దక్షిణ కొరియాలో సీఎం పర్యటన జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో సీఎస్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం బృందం సమావేశాలు నిర్వహించింది. రేవంత్ అమెరికా పర్యటనలో న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించారు. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. 9 రోజుల అమెరికా పర్యటన ముగించాక ఆగస్టు 11న దక్షిణ కొరియాలో సియోల్కు చేరుకున్నారు. అక్కడ హుందాయ్ కంపెనీ ప్రతినిధులు కొరియన్ జౌళి పరిశ్రమల సమాఖ్యతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం ఆహ్వానించారు. ఈ పర్యటనలో పలు కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో మొత్తం 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు రానున్నట్లు తెలుస్తుంది. మొత్తం 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు జరిగింది. పలు కీలక ఒప్పందాలతో అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో కాగ్నిజెంట్ ఒకటి. అమెరికా తర్వాత హైదరాబాద్లో అతిపెద్ద క్యాంపస్ ఏర్పాటుతో పాటు దాదాపు 15,000 ఉద్యోగాల కల్పన అవకాశం ఉంది. ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాద్లో విస్తరణ చేపట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఒప్పందం చేసుకున్నారు. ఆగస్టు 14న సాయంత్రం కోకాపేట జిఆర్ బిల్డింగ్ వద్ద కాగ్నిజెంట్ కొత్త ప్రాంగణానికి సీఎం రేవంత్ ప్రారంభోత్సవం చేశారు. రెండోది వాల్ష్ కార్రా హోల్డింగ్స్ కంపెనీ డబ్ల్యూఈ హబ్లో $5 మిలియన్ పెట్టుబడులు, తెలంగాణ స్టార్టప్లలో 100 మిలియన్ల పెట్టుబడి పెట్టనుంది. మూడోది ఆర్సీఎం. ఈ కంపెనీతో దాదాపు 500 హై ఎండ్ టెక్ ఉద్యోగాలు రానున్నాయి. నాలుగోది స్వచ్ఛ బయో. దీని ద్వారా 1000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇక ఐదోది ట్రైజిన్ టెక్నాలజీస్. హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ డెలివరీ సెంటర్ నెలకొల్పనుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న మరో కంపెనీ హెచ్సిఏ హెల్త్ కేర్ 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తన క్యాంపస్ విస్తరణ చేయనుంది. ఏడోది కార్నింగ్. దీని ద్వారా గ్లాస్ ట్యూబింగ్ ఫెసిలిటీ కేంద్రంలో వచ్చే ఏడాదిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించనుంది. వరల్డ్ బ్యాంక్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వామ్యం, సహకారం అందించనుంది. వివింట్ ఫార్మా కంపెనీ 400 కోట్ల పెట్టుబడితో తెలంగాణకు రానుంది. తెలంగాణకు వచ్చే మరో కంపెనీ చార్లెస్ స్క్వాబ్. ఇది భారతదేశంలోనే మొదటి టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్కు రానుంది. దక్షిణ కొరియాలో శాంసంగ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, జిఎస్ కలెక్ట్స్, సెల్ ట్రైన్ కంపెనీ ప్రతినిధులతోనూ సీఎం చర్చలు జరిపారు. హన్ రివర్ ప్రాజెక్టును సందర్శించి సియోల్ డిప్యూటీ మేయర్తో భేటీ అయ్యారు. శాంసంగ్ హెల్త్ కేర్ యూనిట్తో సమావేశమై చర్చలు జరిపారు. అలాగే కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. కాల్టెక్స్ కంపెనీ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చలు జరిపింది. ఇప్పటికే వరంగల్ టెక్స్టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ సానుకూలంగా స్పందించింది. దక్షిణ కొరియాకు చెందిన హుందాయ్ మోటార్స్ రాష్ట్రంలో మెగా కార్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్లోని హుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ద్వారా ఒక మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి బృందానికి తెలిపారు. అలాగే కొరియాలో పలు కంపెనీలు, వివిధ వ్యాపార, వాణిజ్య సముదాయాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. మొత్తానికి కాంగ్రెస్ సర్కారు వచ్చిన 8 నెలల్లోనే అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించి తెలంగాణకు దిగ్గజ కంపెనీల పెట్టుబడులు తీసుకురావడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.